అసలు మీ పార్టీ గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. అలాగే మీ పార్టీ భవిష్యత్తులో మీ పార్టీదే మాదే హవా నడుస్తోందని ఇంత ధీమాగా మీరు చెప్తున్నారు కదా. అంటే రేవంత్ రెడ్డిని ఢీకొనే సత్తా మీకు ఉందా? ఉన్నది, 100% ఉంటుందండి. చెప్పండి. ఉంటుంది. ఎందుకు ఉండదండి? ఒక పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ, అక్కడ రేవంత్ రెడ్డి అనే సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీతోటి ఖచ్చితంగా ఢీకొనేటువంటి శక్తి మాకున్నది. వ్యక్తిగతంగా కానప్పటికీ వ్యక్తిగతంగా చెప్తున్నాను. శివసేన పార్టీ మా సింబల్ టైగర్. మేము పోరాడతామంటే ఖచ్చితంగా పోరాటాన్ని విజయం సాధించేటువంటి ఖచ్చితంగా సాధిస్తాం. కాకపోతే ఇప్పుడు కొంచెం బలపతం లేము. రాబోయే రోజుల్లో దాన్ని పార్టీని బలపతం చేసుకుని ముందుకెళ్తామండి. 100% వెళ్తాం మేము ముందు. అంటే మహారాష్ట్ర విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా అది ఒక ఊపు ఊపుతుందనే చెప్పాలి. కానీ తెలంగాణలో చూసుకుంటే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు కదా. మీరు ఏ విధంగా దీన్ని లేపవాలని మీరు అనుకుంటున్నారు? చెప్పండి, ఎలా లేపగలుగుతారు మీరు? అంటే ప్రజలలో ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇంతసేపు వాళ్ళ యొక్క కుటుంబాల కోసం ఆలోచించిన పార్టీలు వచ్చినాయండి. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు. అంటే మేము, మా కుటుంబం, మా పార్టీ. కానీ శివసేన పార్టీ మాట్లా కదండి. ఫస్ట్ ప్రజలు, తర్వాత పార్టీ, తర్వాత మేము 3వ స్థానంలో ఉంటాం. మేము నాయకులు అనే వాళ్ళం 3వ స్థానంలో ఉంటాం. సెకండ్ పార్టీ. ఫస్ట్ వచ్చేసి ప్రజల యొక్క సమస్యల గురించి పోరాడే పార్టీ శివసేన పార్టీ. రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల గురించి పోరాడి ఆ ప్రజల యొక్క మన్నలను పొంది పార్టీని బలపతం చేస్తామని చెప్పి నేను ఈ రోజు నాడు మీకు చెప్తున్నా మేడం. ఓకే, అలాగే అంటే మీ అభిప్రాయం ప్రకారం చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి అసలు హిందువుల కోసం తను ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు మీరు? ఈ రోజు హిందువుల గురించి అతను ఏం చేస్తున్నాడు అని కూడా లేదు మేడం. ఎందుకంటే మన ముత్యాలమ్మ టెంపుల్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ మన పబ్లిక్ గార్డెన్ లో అమ్మవారి టెంపుల్ విషయంలో కావచ్చు, చాలా చోట్ల యొక్క విగ్రహాల మీద దాడులు జరిగితే దాని గురించి ఏ రోజు కూడా మాట్లాడాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క అమ్మవారి విగ్రహాల మీద దాడి జరిగినప్పుడు దాని గురించి మాట్లాడి దాని సమస్యను పరిష్కరించేటువంటి విషయంగా ఉండాలి తప్ప జరిగినాక ఇప్పటికో కొన్ని రోజుల తర్వాత మాట్లాడడం ఏదైతే ఉందో అది పద్ధతి కాదు. అదే స్థానంలో మా పార్టీ ఉంటే అక్కడ జరిగినటువంటి ఘటన ఏమున్నది, ఆ ఘటన మీద మేము ఏ రకంగా మేము చేయాలి, ఆ ఘటన ఏ రకంగా మేము ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క దేవాలయాల మీద ఎక్కడ దాడులు జరిగినా శివసేన పార్టీ ఊకున్నటువంటి పరిస్థితి ఉండదని చెప్పి నేను చెప్తున్నా. ఈరోజు హిందూ దేవాలయాల మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు, ఎవరు నోరెత్తినా, ఎవరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా శివసేన పార్టీ ఊకున్నటువంటి పరిస్థితి లేదు. చాలా వాళ్ళు చేసినటువంటి ఒక దాడికి ప్రతిదాడిగా మా శివసేన పార్టీ ముందుకెళ్తుంది రాబోయే రోజుల్లో. అలాగే రేవంత్ రెడ్డి పరిపాలనపై మీ అభిప్రాయం, ముఖ్యంగా హైడ్రా విషయానికి కనుక వస్తే, అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసేసుకుంటుంది. అంటే అప్పుడు ఏదైతే నిలబెట్టిందో ఇప్పుడు కూల్ చేస్తున్నారు. అవునండి. అంటే ప్రభుత్వాలు ఉంటాయి, మారుతా ఉంటాయి. అవునండి. అంటే నెక్స్ట్ మనకి ఈ ప్రభుత్వం వస్తుందో లేదో తెలియదు. అవునండి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒకవేళ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కనుక ఒకవేళ పర్మిషన్స్ మళ్ళీ ఇచ్చింది అనుకోండి, ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా? ప్రజల తరఫున మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు హైడ్రా గురించి? మేము హైడ్రా గురించి చెప్పాలనుకుంటే మేడం, దీన్ని మనము మొట్టమొదటి ముద్ద ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు నాడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పర్మిషన్లతో ఇల్లు కట్టుకున్నారండి. ఇప్పుడు ఈ రోజు నాడు ప్రజలు నష్టపోతుంటే ఇక్కడ అధికారులు ఇప్పుడు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చింది, ప్రభుత్వమే రిజిస్టర్ చేసింది, ప్రభుత్వమే ఎన్ఓసి ఇచ్చింది. అంటే ఇక్కడ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మనుషులు చేంజ్ అయ్యారు కానీ ప్రభుత్వం చేంజ్ కాలే. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వమే, అది ప్రభుత్వం ఇది ప్రభుత్వమే. ఈ రోజు నాడు ఆ రోజు నాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కమిషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకు ఎన్ఓసీలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే హైడ్రా అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది ఒక రకంగా మంచి కార్యక్రమం అయినప్పటికీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒంటెత్తి పోకడతో పోయి ఆగమేఘాల మీద పోయి వాళ్ళ యొక్క ఇల్లు కూలగొట్టేటువంటి పరిస్థితి. ఈ రోజు చాలా మంది కూడా అనాథలై రోడ్లపైన పడ్డటువంటి పరిస్థితి. ఈ రోజు మనం ఒక మనిషి ఒక కోర్టు శిక్ష వేస్తుందంటే ఆ యొక్క ముద్దాయిని అడిగితే నీకు ఆఖరి కోరిక ఏంది అని చెప్పి అడిగితే అతను చెప్పిన దానికి ఆలోచించి ఒక సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు వాళ్ళకి టైం ఇస్తుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒంటెత్తి పాకడతో పోయి అన్ని ఆగమేఘాల మీద అందరినీ హైడ్రా పేరు చెప్పుకొని కూలగొట్టేటువంటి పరిస్థితి. వాళ్లకు మీ కూలగొట్టే ముందు నోటీస్ ఇచ్చి ఒక 1-2 months టైం తీసుకొని వాళ్ళకు ఇల్లు మేము ఈ రకంగా చేస్తామని చెప్తే బాగుండు. కానీ ఏం లేకుండా పోయి నీ సొంత అన్ని ఇల్లు ఏమో కాపాడుకుంటావు,
పేద ప్రజలు ఇల్లు కూలగొట్టినావు. ఎంతో సమంజసమండి. ఇది తప్పు అని చెప్పి మేము చెప్తున్నాం. ఎవరైనా సరే అందరిని కూడా సమానంగా చూసినప్పుడే ఒక నాయకుడు అవుతాడు. కానీ నాది వేరు నీది వేరు అనుకున్నప్పుడు నాయకుడు కాలేడు. ప్రజల విశ్వాసాన్ని పొందాలి. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వం యూనివర్సిటీ ఇచ్చింది, మరి నువ్వు అవిటినే కూలగొడుతున్నావు. మరి నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నువ్వు వీళ్ళను మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉద్యోగులను ఎందుకు నువ్వు శిక్షించలేకపోయినావు? యూనివర్సిటీ ఇచ్చినావు, ఏ రకంగా ఇచ్చినావు అని చెప్పి వాళ్ళ మీద ఎందుకు నువ్వు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయలేకపోయినావు? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు వేరు, ప్రజలు వేరా? ఇలా ప్రజలు ఓట్లేస్తేనే కదా నువ్వు వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రజలకు నీ ప్రభుత్వం ఎట్లా వస్తుంది? నువ్వు ఎట్లా రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతావు? నీ కింద ఉన్నటువంటి మంత్రులు ఎట్లా అవుతారు? అవునా కదండి. ఇప్పుడు ఈరోజు ఏ విషయంలో కావచ్చు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల యొక్క ఇల్లు కూలగొట్టేటప్పుడు ఇక్కడ ఎవరు నష్టపోతుండ్రు, వాళ్ళకి ఏమి ఇస్తున్నావు, వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నావు, వాళ్ళ స్థలాల్లో అంటే వాళ్ళు ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు కదండి, కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ. కానీ వాళ్ళని ఇల్లు కూలగొట్టేటప్పుడు వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఏం చేస్తున్నావు, వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకు తర్వాత మీకు చేస్తాము, ఈ రకంగా మేము ముందుకెళ్తాం, ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి ఇల్లు కూలగొడితే బాగుండు. కానీ ఈ రోజు నాడు తీసుకుపోయి అన్ని ఒక్కొక్క మొన్న చూస్తే ఎంత బాగా అనిపించిందండి. 6 నెలల క్రితం ఇల్లు గృహప్రవేశం అంటే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ముందుగా ఇచ్చుంటే బాగుంటుండండి. ఆగమేఘాల మీద వాళ్ళు 7 రోజులు కూడా కాలేదండి ఇల్లు గృహప్రవేశం అయి.